మనతో పాటుగా రాజీవ్ గాంధీ అప్పుడున్నటువంటి రాజీవ్ గాంధీతో అప్పుడున్నటువంటి అనుభవాలను పంచుకోవడానికి విహెచ్ ఉన్నాడు. అలాగే ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి విగ్రహాన్ని తయారు చేయడం అంటే ఆ యొక్క రూపానికి ఇచ్చినటువంటి రమణారెడ్డి కూడా ఉన్నారు. ఫస్ట్ విహెచ్ గారితో మాట్లాడదాం. ఏంటి అసలు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటరియట్ ముందట తెలంగాణ నడి ఒడ్డున హైదరాబాద్ నడి ఒడ్డున పెట్టడాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ఎట్లా చూసేది ఏంటంటే ఇందిరాగాంధీ విగ్రహం ఉన్నది, ఉన్నదా లేదా? అంబేద్కర్ ఉన్నది. రాజీవ్ గాంధీ ఏం తప్పు చేసిండు? దేశాన్ని 21st సెంచరీకి తీసుకుపోయిందా లేదా? ఇది ఏది 73, 74 అమెండ్మెంట్ తెచ్చిండా లేదా? అదే విధంగా విప్లవం చేసిండు ఈనాడు. ఏది సోషల్ గా ఎవరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా చేసిండా లేదా? సాఫ్ట్వేర్ హార్డ్వేర్ తెచ్చిండా లేదా? కనుక అలాంటి వ్యక్తి ఆయన ఎన్నడూ ఓఫర్స్ కేసులో 13 ఏండ్ల తర్వాత ఆయనకు కోర్టు ఇన్నోసెంట్ అని ఇచ్చింది. అప్పుడు 13 ఏండ్ల ఆయన కోర్టు డిసిజన్ నేను 13 బిందెలతోటి పాలు పోసిన ఆ కుటుంబానికి నేను లాయలయ్యా. 2 సార్లు ఇందిరాగాంధీకి అవకాశం, సోనియా గాంధీకి వచ్చింది అవకాశం. నో ఐ డోంట్ వాంట్ టు బి ది ప్రైమ్ మినిస్టర్ అని ఆర్థికవేత్త అయినటువంటి మన్మోహన్ సింగ్ ను ప్రధానమంత్రి చేసిందా లేదా? వీళ్ళకి తెలియదండి, వాళ్ళు డెస్పరేట్ ఉన్నారు. మళ్ళా ఈ 10 ఏండ్లు చేసినాం. ఎట్లాంటి అనుబంధం ఉండేది రాజీవ్ గాంధీతో మీకు? నాకా నేను ఎల్లుండి మన మహేష్ కుమార్ గౌడ్లు అన్ని చెప్తారు. రాజీవ్ గాంధీని న్యాయం చెప్పాలన్నా, సంజయ్ గాంధీ చనిపోయినప్పుడు హూ ఇస్ ది నెక్స్ట్ లీడర్ ఆఫ్ యూత్ కాంగ్రెస్ అండ్ ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్, ది హోప్ ఆఫ్ ది నేషన్ అని ఆయన తీసుకొచ్చిన. ఆ తర్వాత ఇందిరాగాంధీని కలిస్తే ఇందిరాగాంధీ అనేది నన్ను ఐఎమ్ ది యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఫ్రమ్ ఆంధ్ర అంటే యువర్ హనుమంతరావు లోపల కూర్చోబెట్టమన్నది పోతేదాన్ని. తర్వాత రాజీవ్ గాంధీ అడిగింది నువ్వు ఎందుకు ఇచ్చినావు అంటే ఎస్ యాజ్ లాంగ్ సంజయ్ గాంధీ వాజ్ దేర్ హెల్పింగ్ ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ సో ఐ థాట్ ఈజ్ ద రైట్ పర్సన్ ఈజ్ రాజీవ్ గాంధీ అన్న. ఆ తర్వాత మళ్ళీ రాజీవ్ గాంధీని కూడా కల్పించింది ఆమె. ఆయన అన్నాడు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్, ఐఎమ్ ఏ పైలట్ అన్నాడు. అప్పుడు నేను ఇమీడియట్ సరి అయిన జవాబు చెప్పిన ఐ కాంట్ బికేమ్ ఏ పైలట్ బికాజ్ ఇట్ ఇస్ అ టెక్నికల్ సబ్జెక్ట్, కానీ పైలట్ బికేమ్ ఏ పాలిటీషియన్ అన్న. ఆ తర్వాత ఆ తల్లి కూర్చొని అనుకోకుండా ఈడ సీనియర్ పైలట్ ట్రైనింగ్కి వచ్చిండు. ఇక అప్పటి నుంచి ఆయనతోటి సంబంధాలు, అదేవిధంగా నన్ను పిసిసి అధ్యక్షుడు చేశాడు, ముఖ్యమంత్రి చేయమని పంపించాడు. కానీ అనుకోకుండా అంటేనే ముఖద్దర్ కా సికందర్ నయం, मुकद्दर का सिकंदर कोने अब रेवंत रेड्डी 4 साल में बना नहीं बना కనుక అదృష్టం రావాలి. వచ్చినా రాకపోయినా సోషల్ ఇక్కడ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఆ విగ్రహాన్ని తీసేస్తామనేటువంటి మాట కూడా ప్రతిపక్ష పార్టీలు చెప్తా ఉన్నాయిగా. అరే ప్రతిపక్ష వాళ్ళు భాజపా ఎవడం తీస్తుంటారు రా భయ్, విప్లవం అయిపోతుంది. యావత్ భారతదేశంలో రాజీవ్ గాంధీ అభిమానులు ప్రతి మూలలో ప్రతి కోనలో ఇంటర్నేషనల్ లో కూడా ఉన్నారు. ఎవరు తీయలేడు. ఊరికేనన్నా మీ పేపర్ గురించి ఒకప్పుడప్పుడు ఎగురుతుంటారు, ఏం నిజాలేరు. ఆయన ఏం తప్పు చేసిండు? ప్రతి ఒక్క విద్యార్థి అలా ఏది కంప్యూటర్ చేసి లక్షలాది సంపాదిస్తున్నాడు. 18 ఏళ్ల యువకులు కూడా ఓటు హక్కిప్పించిండు, వాళ్ళు కూడా రాజకీయాలు వస్తున్నారు. ఇవన్నీ ఓన్లీ స్టేట్మెంట్లు, మీకు కూడా 24 గంటలు నడవాలని మీడియాలు పెడతారు. ఆ విగ్రహాన్ని చూస్తే ఎట్లా అనిపిస్తా ఉంది? ప్రజల మీదకి ఒక దండను విసిరేసినట్టుగా. దాని రూపకర్త కూడా మీ పక్కనే ఉన్నాడు రమణారెడ్డి. ఆవిష్కరణ కరెక్ట్ చేసిండ. రాజీవ్ గాంధీకి వేసిన దండలు నేను ఎంబడే ఉండేది కదా, వైజాగ్ నుంచి ఏది విజయవాడ దానికి వచ్చేదానిక. రాజీవ్ గాంధీకి ఏంటంటే మహిళలు అంటే రెస్పెక్ట్, మహిళలకు న్యాయం చేయాలని. ఎందుకంటే మా నాన్నమ్మ మా తల్లి ఏది అలాంటి ఆలోచన ఉన్నది, మహిళలకు చేయాలని, మహిళలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలని. అందుగురించి ఏం చేస్తాడు, ఏ మహిళ చూడంగానే పూలు వేస్తాడు. అదే పూలు తయారు చేసి గుడ్, ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అండ్ మహిళల మీద ఆయనకు అపారమైనట్టు ఏంటంటే ఇంట్లో ఉండి మొగునికి వండి పెట్టడం కాదు, పిల్లలకు స్నానం చేయాలి, రాజకీయాలు రావాలన్నారు. అంతకుముందు రానిచ్చినారా ఇంట్లోనే కూర్చో ఎడుకోతున్నాయి అందరు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, నువ్వు ఇంట్లో కూర్చోరా మేము పోతున్నాం అంటున్నా లేదా? కనుక ఇది అంతా విప్లవం. ఎనీ హౌ ఐ వాంట్ టు కంగ్రాచులేషన్. ఎందుకంటే నేను గతంలో కూడా మన దశరథ్ రెడ్డి ఏది ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ఉండే ఆ రోజులలో వీళ్ళ కాలేజీ కూడా వచ్చిండు, ఆయన నేను తయారు చేసిండు. నేను ఇంకో విగ్రహం ఏది
ఉప్పల్ స్టేడియంలో చేస్తున్నారు. అది కూడా ప్రియాంక గాంధీని తప్పనిసరిగా ఇప్పుడే మాట్లాడినా హనుమంతన్న తప్పక నేను ఉత్తమ్ రెడ్డి మాట్లాడి అమరజ్యోతి కూడా వారి నుంచి వచ్చింది చెప్పిండు. ఇప్పుడే చెప్పిండు. నాకు తెలియలేదు. నాకు వాడు దశరథ ఈయన వెనకాల ఉండే కదా అప్పుడు. ఇప్పుడు ఆయన ముందుకు వచ్చిండు కాబట్టి రైట్. థ్యాంక్ యూ హనుమంతన్న. థ్యాంక్ యూ సో మచ్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.